ఇక దిత్వా తుఫాన్ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి కూడా సూచించారు. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలను ఇంటికే పరిమితం చేయాలని, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని దివాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లాలో తుఫాన్ తాజా పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం మరింత సమాచారం అందిస్తారు. సెల్వం, తుఫాన్ నేపథ్యంలో తిరుపతి జిల్లాకు భారీ వర్ష సూచన అయితే ఉంది. ఎక్కడికక్కడ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు ప్రజల్ని. తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుష్మా. ఏదైతే చూసుకుంటే నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కూడా ఇటు ఏపీ వైపు కూడా దూసుకొస్తున్న పరిస్థితి. దీంట్లో చూసుకుంటే కూడా కారైకల్కి సంబంధించి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ లోను, అదేవిధంగా పుదుచ్చేరికి 160 కిలోమీటర్ల డిస్టెన్స్ లోను, మరోపక్క చెన్నైకి 250 కిలోమీటర్లలో కూడా ఇది కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ తుఫాను అయితే కూడా ప్రభావం చూపిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే నేపథ్యంలో కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. దీనికి చూసుకుంటే తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా నిన్న దీనికి సంబంధించి ఇటు జిల్లా అధికారులంతా కూడా పిలుచుకొని వెంటనే వాళ్ళతో సమావేశమై అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పలు సూచనలు చేశారు. ఏదైతే వాగులు వంకలు ప్రాంతంలో కూడా ఎవరిని పోనీయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ పశువులు మేపేదానికి కానీ అలాంటి ప్రాంతాల్లో కూడా ఎవరు వెళ్ళొద్దని కూడా ఈ సంబంధంగా కూడా సూచించినటువంటి పరిస్థితి. మరోపక్క ఎస్పీ సుబ్బరాయుడు కూడా దీనిపైన స్పందించి దీనికి సంబంధించి ప్రతి స్టేషన్ లో కూడా ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్ ను కూడా ఏర్పాటు చేసి నిరంతరం మండల స్థాయిలో ఏ ఒక సమస్య ఉన్న వెంటనే కంట్రోల్ రూమ్ కు తెలియచేయాలని చెప్పి కూడా ఇటు అధికారులను అయితే సూచించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మరోపక్క తిరుమల వ్యాప్తంగా కూడా ఇటు అంటే తిరుమల ఘాట్ రోడ్ లో కూడా ప్రయాణించే భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకోవాలని, ఏదైనా ఉన్నా కూడా కొండ చర్యలు విరిగి పడే నేపథ్యంలో ఈ తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క చూసుకుంటే కూటమి నేతలు దీనిపై కూడా స్పందించారు. దీనికి సంబంధించి ఈ 3 రోజులు తాము కూడా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రజల సేవలోనే మేము తరిస్తామని చెప్పి కూడా ఇట కూటమి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మన వైకే టీవీ తరపున కూడా మనం ప్రధానంగా ఒకటే చెప్తున్నాం, ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా మనం ప్రధానంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా ఇటు తిరుపతి జిల్లా ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా కూడా తగు ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి మండల స్థాయిలో ఆర్టీఓ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఎవరైతే సెలవుల పైన వెళ్లారో వాళ్ళు కూడా వెంటనే విధుల్లోకి హాజరు అవ్వాలని చెప్పి కూడా ఇట కలెక్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతి జిల్లాలో నెలకొంది. సుష్మా. రైట్ సెల్వం, అయితే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది? లోతట్టు ప్రాంత ప్రజలకి అప్రమత్తం చేశారా? అక్కడి నుంచి వాళ్ళని తరలించడానికి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే గనక వరదలు వచ్చే కూడా ప్రమాదం ఉందనేది కూడా ఈ దిత్వా తుఫాను వల్ల కూడా జరుగుతోందని చెప్పి సమాచారం అందుతున్న నేపథ్యంలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటిస్తే అందులో తిరుపతి జిల్లా కూడా రెడ్ అలర్ట్లో కూడా ఉంది. రైట్ సుష్మా. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఎక్కడైతే వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి ఆ ప్రాంతంలో కూడా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసి అక్కడ స్పెషల్ అధికారులను కూడా నియమించి అక్కడ ఆ వాగులు వంకల సైడ్ కూడా ఎవరు వెళ్లకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క చూసుకుంటే ఇటు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్యాన్ని కూడా మొత్తం కూడా సేఫ్టీ ప్లేస్ కి కూడా తరలించి వాళ్ళకి కూడా కావాల్సినటువంటి నీరు అదే విధంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి తగిన అన్న ప్రసాదాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మాత్రం ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, వీళ్ళు కూడా పదే ప్రత్యేకంగా మీటింగ్లు ఏర్పాటు చేసి కూడా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలని సూచించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరు కూడా బయట వెళ్ళవద్దండి, అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా వీళ్ళు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెల్వం, అయితే నిన్న నైట్ నుంచి కూడా తిరుపతిలో వర్షం పడుతుందని చెప్తున్నారు. తిరుపతిలో భక్తుల తాకిడి కూడా వీకెండ్ కాబట్టి నిన్నటి నుంచి ఎక్కువగానే ఉంటుంది. అక్కడ టీటీడీ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎటువంటి సూచనలు భక్తులకు చేస్తున్నారు?
రైట్. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే తిరుమలలో కూడా నిన్నటి నుండి కూడా ఎడతెరిపి లేని వర్షం అయితే ప్రధానంగా కురుస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు తిరుమలకి అనుబంధమైనటువంటి ఆలయాలు కావచ్చు, పరిసర ప్రాంతాలు కావచ్చు, పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భక్తుల్ని అనుమతించకుండా కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. అక్కడ వాహన రాకపోకలకి ఏదైనా అంతరాయం ఏర్పడితే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న నేపథ్యంలో అక్కడ కూడా భక్తుల్ని ఎవరిని కూడా ప్రస్తుతానికి అనుమతించకుండా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అదే విధంగా శ్రీవారి దర్శనానికి అంటే చలి తీవ్రత కూడా 18 డిగ్రీల సెల్సియస్ పడిపోయిన నేపథ్యంలో కూడా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని క్యూ లైన్ లోకి రావాలని చెప్పి కూడా ఇటు టీటీడీసీ సూచిస్తుంది. ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్లలో కూడా ప్రయాణించే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకొని చాలా నెమ్మదిగా తిరుమలకి చేరుకోవాలని, అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునేందుకు కూడా తగిన చర్యలు తీసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలని బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు భక్తులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే తిరుమల ప్రకృతి పరంగా చూసుకుంటే మాత్రం చెట్లు కూడా చాలా ఏపుగా పెరిగినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో కూడా ఎవరు కూడా భక్తులు కానీ, కార్లు కానీ, అదే విధంగా భక్తులు కూడా నిలబడవద్దని చెప్పని చెట్లు విరిగిపడే నేపథ్యంలో అక్కడ ఎవరు ఉండొద్దని కూడా ఇటు టీటీడీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సెల్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.